బట్టలు ఎండినాయి కదా, కొసలు ఎండనే లేదు పాడుగాను. ఏం కాదు పట్టు, ఇట్లా వారద్దా. ఇవి అట పాడైనాయి కదా, అటు కిందికి పోయినాయి. ఏంది నాన్న ఇది చూడు, నానిలు బంగారం ఏమైంది? ఏంది ఆకలి అవుతుందా నీకు? పాతో ఏంది పాలు తాగుతలేదు? ఏంది నాన్న ఏమైంది నీకు? ఒళ్ళు కాలుతుంది. సరే మబ్బులు పడతాను, సరే ఎండ కొడతాను. అత్తమ్మ 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 ఏందే పాప పాలు తాగుతలేదు అత్తమ్మ, ఒళ్ళు కాలుతుంది. అయ్యో ఒళ్ళు కాలుతుందా? చెప్పా విత్తురు మొక్కదాన ఒళ్ళు బాగానే కాలుతుంది కాదు, ఏం చెప్తానవే? ఇప్పుడు మెల్లగా వచ్చి చెప్తాను ఒళ్ళు కాలుతుంది పిల్లకాని. రాత్రి మంచిగానే ఉంది అత్తమ్మ, ఇప్పుడే పాలు తాగుతలేదు, ఏం లేదు. అయ్యో బిడ్డ వాడేడి వాడు ఎటు వేడు? పొద్దున్నే వేయండి పొలం కాడికి పోయేస్తానని. ఇంతగానే కాలుతుంది ఒళ్ళు, ఏం చెప్తాను? ఇప్పుడు కాలుతుందని చెప్తాను. కొన్ని పాలి తినని తాగుతలేదు అత్తమ్మ. ఇది తాగకపోతే ఎట్లా? తాగుతలేదు అంటే ఎట్లుంటది? తాగుతలేదు అత్తమ్మ. చిన్నదాన్ని ఇచ్చి మరి ఫోన్ అని చెయ్యి. ఫోన్ ఇన్నే పెట్టిపోయింది ఆయన. అయ్యో మరి ఎట్లనే ఇంతగానం కాలుతుంది పిల్లకు పెయ్యి. ఓమ 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 చో 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 చో. ఎటు పోయినావు రైవర్ దాకా? ఇవో పిల్ల జ్వరం వచ్చి ఒళ్ళంతా కాలుతుంది, ఏం చేసుడు ఏం కథ? వాడు బావి కాడికి పోయిండట, పని పోయి తీసుకురాపో. నేను పొలం కాడికి పోయి అన్నం తీసుకుని వస్తా, మీరేం కంగారు పడకు. చెప్పని తీసుకురాపో, ఏడుతుంది బాగా. దా ఇంట్లోకి రా, ఇక్కడ కూర్చో. అన్నా ఏంద్రదమ్మా? చిన్నదానికి బాగా జ్వరం వచ్చిందన్న, అమ్మ నిన్ను రమ్మంటుంది, దా పోదాం. ఏంది చిన్నవి జ్వరం వచ్చిందా? అవునన్నా, దా తొందర పోదాం. దా చిన్నది బాగా జ్వరం వచ్చిందా? బాగా వచ్చిందా? అరే పా మరి పా. రమ్మ జ్వరం బాగా వచ్చిందన్న, బాగా పెడుతుంది. దవాఖానకు తీసుకుపోవాలి. అమ్మా ఏమైందే? జ్వరం వచ్చిందిరా చిన్నదానికి. అవునా? దవాఖానకు తీసుకోపోండి. ఓ కొత్త పాలు చెప్తలేదట, ఏమిటంటే పెయ్యి అంతా కాలుతుంది. అయ్యో బిడ్డకు జ్వరం వచ్చిందా అని. అవునా? పా దవాఖానలో పోదామే. మెల్లగెత్తుకో. చూస్తాను ఏంది, పోయి ఆటో మాట్లాడుకరాపో. ఎందుకు ఆటో? బండి ఉంది కదా, బండి మీద పోదాంపా. సరే అవురా పెద్దోడా, హాస్పిటల్కి పోతాను, పైసలు ఉన్నాయరా? పొలం కాడనే ఉంటుంది. అయ్యో పైసలు లేవు కానీ ఉండు, ఇంట్లో పోయి తెస్తా. అన్నా పైసలు ఎక్కువ తక్కువ తీసుకురా, దవాఖానలో ఖర్చులు ఉంటాయి, మందులకే అయితే పైసలు. సరేరా, ఎక్కడక్కడే చెప్తున్నా. బాయ్ మా అత్తమ్మ మంచి దవాఖానలో తీసుకో. మంచిగా చూపి
సరేనమ్మా. స్టార్ట్ చేయి. మంచి కూర్చున్నావా? ఆ, ఫోన్ నా ఫోన్. ఎండ పాడే బాగా కొట్టి పాడైతుంది. ఆటోలన్నా పోతలేడా, బండి మీద తీసుకొని పోతే పొల్లకేమో పెయ్యి కాలం వచ్చి. ఏం కదమ్మా, నువ్వు బాధపడకు. దవాఖానలకు తీసుకుపోతారు కదా, మా తక్కువ తెత్తి. అలా ముచ్చట అటు పెట్టు కానీ నువ్వు నీ పిల్లని తీసుకురాని పోవా? అది ఆడుంటుంది, నువ్వు వీడుండు. ఏమన్నంటే కోపాలు మీకు. మంచిగున్నది మన బాగోతావు. పోయి తీసుకురా పో, నడు తీసుకురావు. పో తీసుకురా పో. పోయి మరి అటే ఉండవు, పొద్దుకారు పట్టుకోరా దాన్ని. తీసుకొస్తా కానీ అమ్మ ఏందిరా? పైసలు లేవే, ఒక 500 తీసుకురా. అవు ఇప్పుడు నాగరేడు ఉన్నాయి పైసలు, ఉన్న పైసలు వాడకుండా పోయే. మా నాకు జేబులో 1 రూపాయి కూడా లేదు, నేను ఎట్లా తీసుకురావాలి ఎప్పుడు? మరి ఎట్లా తీసుకొస్తా అనుకున్న పైసలు లేని నాగరేడు ఉన్నాయి, మరి ఎవరు నడుకొని పోవాలి. 500 అంటే లేవు కానీ 100 200 ఉన్నట్టున్నాయి, తెచ్చి తాగు. ఎక్కువ తీసుకురా. ఉన్నాయి ఆడ ఎక్కువ. అసలు ఎండాకాలం రాంగపోంగా థమ్స్ అప్ అది ఇది అంటుంది. ఇగో 500 లేవు కానీ 200 ఉన్నాయి పట్టు. ఎప్పటికి ఇట్లా చెప్తావు? 200 ఏం సరిపోతాయి? మరి ఎన్ని సరిపోతాయి ఇంకా? ఇది 20 రూపాయలా? ఇవి 20 రూపాయలు ఇల్లు అక్కడ ఉండద్దా? అవా పిచ్చారా నీకు? నువ్వు నీ ఎలక్కనే తయారైన కదా, కట్టం చేసే శాత కానీ ఉన్న పైసలు గుంజుకపోను కావాలి. ఓ ఇచ్చినావు అంతగానం అని. మరి అవి నేను ఇచ్చే పట్టుకునే కదా, మళ్ళా ఇంతగానం ఇచ్చినాను, నువ్వు కట్టం చేసి ఇస్తానా నాకు? పోయా మా సరే గాని. ఏం సరిపోతాయి ఇవి? అన్నే ఉండకు, పొద్దుగారు పట్టుకొని రా దాన్ని. సరే మా తీసుకొస్తాయి. ఏమైనా అంటి పెట్టు మీ వచ్చేసరికి. అండి పెడతా పో. ఇక నువ్వు చేసుకొచ్చి పైసలు నాకు ఇస్తే నేను అండి పెట్టుకుంటుంటా, అందుకే పనికి వస్తారు. అబ్బా, ఏదైనా పుల్లగా తినాలనిపిస్తుంది. ఇంట్లో చూస్తే ఏం లేవు. చింతకాయ ఉంది ఇక్కడ. అగో వచ్చినవా? అత్తున్నానని కనీసం ఫోన్ అన్న వేసి చెప్పలేదు. ఫోన్ చేస్తే ఏం చేద్దావే? చికెనో మటనో తీసుకొచ్చి అండి పెడతావా కమ్మగా? ఇక మా ఇంటికి వచ్చినప్పుడల్లా కౌసలేంది పోయినావా ఎట్లా? మా అండి పెట్టి. సరే కానీ పోదాంపా మన ఇంటికి, మామ రమ్మంటుంది. అగో ఇప్పుడా? ఇప్పుడే పోదాంపా. మా అమ్మ ఇంట్లో లేదు. ఎటువైంది మీ అమ్మ? ఊళ్ళోకి పోయింది. ఊళ్ళో పోతే నాకేంది, అదంతా నాకు తెలియదు. పోంపా మన ఇంటికి. సరే మా అమ్మకు ఫోన్ చేసి చెప్దాం దా. నీడకురా. చెప్పు, ఫోన్ చేసి చెప్పు పోతాను అని. హలో అమ్మ, మీ అల్లుడు వచ్చిండే, పోదామని అంటుండు. ఏం చేయాలి? సరే అమ్మా, తాళం వేసి అద్దం దగ్గర పెట్టి వెళ్తా మరి. సరే. మా అమ్మ వచ్చిన తర్వాత ఇవాళ ఉండి రేపు పోదాం ఆగరాదు. చికెన్ తీసుకొస్తుంది, కళ్ళు తీసుకొస్తుంది, తాగి తిని పోదాం. ఏమద్దు, మా అమ్మ ఇక్కడ ఉండకని చెప్పింది, తొందర తీసుకొని రమ్మన్నది. పోదాంపా, నాకు కూర ఏమద్దు, కళ్ళు ఏమద్దు. పోదాంపా. అయ్యో తాళం అన్న వేద్దాం మరి. అయ్యి అత్తవు ఇంకో 10 రోజులు ఉంటావు కావచ్చు, మళ్ళీ అచ్చుడేనే దాని అడుగు. సరే పా. ఎప్పటికి 10 రోజులకు అటు ఇటు తిరుగుతూనే ఉంటావు. ఇంకెప్పుడు అవ్వగారిల్లే కావాలి, అత్తగారిల్లు అద్దు నీకు. అవును మరి, మీ అమ్మ మా అమ్మ లెక్క నడుచుకుంటుందా ఏంది? మీ అమ్మ ఇట్లా మా అమ్మ లెక్క నడుచుకోలేదనుకో, అప్పుడు చెప్తే నీ సంగతి. మా అమ్మ ఎందుకు కరుచుకోదు, మంచిగా చూసుకుంటుంది మా అమ్మ. నీకు పనులు చెప్తాను ఏంది? చూస్తా కదా ఇక. వీళ్ళు ఇంకా అత్తలేరు కదా, దవాఖాన పోయి పొలకు పానం మంచిగా లేదని తీసుకుపోయారు. ఇవాళ జాడలేదు పత్తలేదు.
వీడు పిల్లాన్ని తీసుకొస్తాను వేయడం వీడు జాడలేదు పత్తలేదు పొద్దు ఊకింది. ఏం చేయాలి? వాళ్ళతో ఫోన్ చేపిద్దామంటే పోరగాళ్ళు కూడా ఎవరు కనిపించలేరు ఇక్కడ. ఇంకా రైతుల దగ్గర కన్నా పోయి ఫోన్ చేద్దామంటే ఆ పోరు కూడా తాళం వేసుకునేట్టు వేయింది. ఎట్లా ఏం కథ? ఈ పొల్ల మంచిగా ఉందా మరి ఏమైందన్నది నాకు ముచ్చడి చెప్పేటోళ్ళు కూడా లేరయ్యి. ఏం చేయాలి? పొద్దు ఊగడానికి వచ్చే వరకు జాడలేదు పత్తలేదు ఇంకా అత్తలేరు. నాకు ఇదో రంద అవుతుంది. పొల్ల ఎట్లున్నదో ఏందో. పొల్లకి అప్పుడే అగ్గోలు జ్వరం వచ్చింది బిడ్డకు. ఏం చేయాలి? ఏం చెప్పిందో ఏందో డాక్టరు. పాలు చీకుతాందో చీకుతలేదు. వీడు చిన్నాడు కూడా ఈ వరకు జాడలేడు కదా. వీడన్న జల్ది అత్తడేమో మరి ఫోన్ అన్న ఎత్తడేమో అంటే వీడు కూడా అటే వేయిండు. మా అమ్మ అన్నే కూర్చున్నది, అర్థమైందా? మంచిగా మాట్లాడు, మూతి తిప్పుకోకు, సరే నమ్మకం. అడియా కుక్క పాడుగా ఇంటి చుట్టే తిరుగుతుంది. వీళ్ళు వస్తారు కదా. ఎటు పోతా అటే పోతావా? ఎన్ని రోజులు పోతావా నీ అవ్వగారింటికి? మొగ మీద కాసలేదా అత్త మీద కాసలేదా? అవునా, నేను అంతే నీకు కోపం బాగా. చిన్నది కూర్చున్నప్పుడు వేయను నీ అవ్వగారింటికి. మొగ మీద కాలేదు ఇల్లు మీద కాలేదా? ఎటు పోతా అటే పోతావా? అవ్వగారింటికన్నా ఉంటావా? అయ్యో అత్తమ్మ అదేం లేదు. ఆయన నాకు రోజు ఫోన్ చేస్తుండు, రోజు మాట్లాడుకుంటున్నాం మేము. అవునా వారు బాడుకోవు. రోజు ఫోన్ చేస్తాను వారా దానికి? రోజు చేసినానే, ఎప్పుడోసారి చెప్తానా కానీ అది చెప్పిన బట్టే రోజు ఫోన్ చేస్తాను అత్తమ్మని. నీ అవ్వ ఊక తిట్టుకుంటుంటావు. నేను దానికేడ ఫోన్ చేస్తాననే. నా సెల్లులో పైసలు అయిపోయినాయి. బ్యాలెన్స్ అంటే గుర్తుకొచ్చింది. అమ్మ ఒక 200 రీఛార్జ్ చేసుకుంటా ప్లీజ్. ఏదిరా ఇంకా 200 ఇయ్యన్నా? పొద్దుగాల 220 ఇచ్చిన బస్కి రాయలేవంటే ఇంకా రీఛార్జ్ చేయించుకుంటా అని చెప్తానవా? నాకు తెలుసురా నువ్వు ఫోన్ మాట్లాడతావా అని. నీ సెల్లులో పైసలు లేకుంటే ఏందిరా? నీ దోతుగాలు లేరా? దోతుగాని సెల్లుకి వెళ్ళి చేసిన వచ్చు ఎవరికెరగా? అది చెప్పినా బట్ట ఫోన్ చేస్తాను అని అదే అబద్ధం ఆడుతుందా? అంటే చేస్తానని అమ్మ మొన్న చేసిన. ప్లీజ్ ఒక 200 తీసుకురా. లేకిడు పాడుకో. పైసలు ఎక్కడిరా నా దగ్గర? పైసలు లేవు. పైసలు అంటే ఇంకా మెల్ల బూరకిస్తాడు అమ్మ అని. అట్లా అనకే అబ్బా. తేపో ఒక 100 రూపాయలు అనేది తేపో. నా దగ్గర 100 లేదు 50 లేదు. పైసలు అంటే పైసలు నువ్వు కట్టం చేసి ఇచ్చినావా నాకు పైసలు దాచి పెట్టడానికి? పోరనుకుని ఆడితే వాళ్ళు ఉండే నాకేమన్నా నెరకనారా? కట్టం చేసుకొని అలా బ్యాలెన్స్ చేసుకో. రీఛార్జ్ లో గీఛార్జ్ లో నాకు రూపాయలు లేదు. పొద్దుగాల 200 రాజక్క నడకచ్చి ఇచ్చిన పైసలు ఇంకెక్కడ పైసలు ఉన్నాయి తేపో అంటాడు. మాట్లాడుకోరు ఇంట్లో. నేను పోతగటు పోరనుకున్నా అట్టే పని లేదు నీకు. ఊకే పైసలు పైసలు నన్ను విక్క తింటాను. కట్టం చేసేది లేదు, ఆర్చి పని చేసేది లేదు. ఏడికెళ్ళి వస్తాయి అనుకుంటున్నా పైసలు అచ్చినా వస్తాయి అనుకున్నా. నేనే తలకాయ తింటాను. నువ్వు మంచోనే కానీ పైసలు అడిగినప్పుడల్లా ఊరుతా అంటావు. మరి పైసలు అడిగినప్పుడు అంటే పైసలు ఎడికెళ్ళి వస్తాయిరా చెప్పు మరి నువ్వే. నేను అడగపోతే ఎవరు అడుగుతారమ్మా చిన్న కొడుకుని? అయ్యో చిన్న కొడుకు బావుగా ఎత్తాను నాకు కట్టం చేసి పైసలు కట్టలు తెచ్చిస్తాను. చిన్న కొడుకు అంటే చిన్న కొడుకు ఇంకా ఫోన్ దవాఖానా తీసుకుపోయాడు. మరి మా అన్న ఇంకా రాలేదు. మరి ఫోన్ చేస్తాను చేస్తాను వారా? ఇంకా రాలే వాళ్ళు ఏమంటే బ్యాలెన్స్ లేవాటాను ఏమన్నా దోత్రికాయలు చెల్లకలు ఎత్తేంది? ఆ చిన్న పొలకు జ్వరం వచ్చింది వాడు దవాఖాన పోయింది వరకు రాలే. ఇంకా నేను అటే చూస్తాను ఇటే చూస్తాను. నువ్వు ఇప్పుడు వచ్చి వాడు ఇంకా రాకనే పోయే. ఆ పొలకు ఎట్లున్నాయో ఏమో. పైసలు ఈ పైసలు ఏడున్నాయి పైసలు ఏకున్నా మంచిదే ఉరక్తే నువ్వు. మళ్ళా సీపురానికి వద్దా లేకిడి పడుకోరా ఇట్లాకు. నువ్వు దాని ముందు తిట్టకు చెప్తానా? దాని ముందు నీకు మానం వస్తుంది. లోపల విన్నా కాదు నన్ను ఏమంటది? ఏమంటది తింటవాడు. మీ అమ్మ ఎందుకు అట్లా తిడతాను? ఇంట్లోకో మా సరే గాని. ఓ ఇంకట బాగానే రేషం వస్తుంది కట్టం చేసే పిల్లవాడి లెక్క. సరేగానమ్మా. ఏంటమ్మా ఏమన్నా అండినావా లేదా? నీ సండు అని నా గుడ్లు కోసి అండినా పో. ఆడ కూరలో ఏం లేదు. ఆయనతో ఎక్కువ నూరు ఆడ వారేసిన పో. మీ ఇంటికాడ తిన్నా అయిపోవే. తినపోయినా గుడ్లు కోరిచ్చింది కావచ్చు నీ అత్త అని పెండ్లం. ఇందుకే నేను రానన్నది. అయ్యో గిందికే నువ్వు చేస్తే అంతా వెలిగిపోతుంది.
నువ్వు చేస్తే నేను కూర్చొని తిని బతుకుతానా చేసినట్టు లగ్గమైన కాంచె చేసి పోతే నీ రెక్కలు తెల్లబడ్డాయి నేను కూర్చొని తింటానా ఏం చేయమంటావు బిడ్డ నోరు గంపడి ఉంటుంది ఇప్పుడు కొరుకుంటా బాగా మళ్ళా ఏందే ఏంది ఏంద్రా ఎప్పుడు దాని ముందు మళ్ళీ సీబ్రాంకం అంతా బాగా లోపలికి పని ఊక కోల్చుకుంటుంటావు నాతోటి బాపు ఉంటే ఒక్క మాట అనకపోతే తెలుసా ఎన్ని పైసలు అబ్బో, అంటే నీ బాప అంతా సొక్కనోడే ఏమనలే నీ అయ్యా అయ్య ఎత్తే బతికిపోయినా ఇక కొడుకు ఎత్తే బతికిపోయినా అయ్య బాగా కట్టని చేసి సంపాదించిపోయాడు ఇక నువ్వు బాగా కట్టని చేసి సంపాదించి పెడతాను నాకు మా సరే కానీ పో నువ్వు కొర్రి తలకాని వస్తావు నాకు సెల్లులో పైసలు అయిపోయినాయి ఇయ్యంటే ఇస్తలేదు కట్టని చేసుకొని వేసుకో సెల్లుల బ్యాలెన్స్ ఓ వడిస్తాడు నీకు నాకు తెలుసు లోపల పైసలు ఏడు నేను మా తీసుకుంటా ఉన్నాయి పోవాలా పోసిత్తుల దెబ్బల అప్పుడే తీసుకుపోయాను వాడు దవాఖానం పైసలు అని పిక్క తింటావు కట్టని చేసేది లేదు ఏం లేదు ఇక చదువుకో నీ పిల్లాన్ని నువ్వు ఓడి తెచ్చి పెడతాడు ఊక తెచ్చిపెట్టిన కొద్ది బాగా లాగం చేస్తాడు ఎట్లున్నదే తక్కువైందా కొంచెం తగ్గింది అత్త ఏమన్నారు డాక్టర్లు ఏమన్నారు సిరప్లు రాసిచ్చారు సిరపులు రాసిచ్చారు చిన్నాడా అపర్ణ ఇక్కడ కోడుకుంటున్నా ఇటు పట్టుకరా తక్కువే మరి మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మన్నారు 2 రోజుల తర్వాత రమ్మన్నారా వచ్చిరా ఇగో అపర్ణ ఎప్పుడు వచ్చినావు ఇంత ముందే వచ్చినాక ఇటు పట్టు ఎటే లేదు కాలు కడుక్కోపోరు సరే ఇటీరా ఇటీ ఏమేంద్రా చిట్టి తల్లి ఆ తక్కువ ఉందా కొంచెం తక్కువైంది ఆ తక్కువ ఉందా చిట్టి తల్లి కూర్చొని కూర్చొని ఎందుకు వచ్చిందా చెప్పిండా డాక్టర్ జ్వరం ఎందుకు వచ్చిందట అదినా వైరల్ ఫీవర్ అది నమ్మద్దు జ్వరాలని మెడిసిన్ ఇచ్చిండు అక్క సిరప్ ఇచ్చిండు 2 రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు మళ్ళా రమ్మన్న టైం పోవాలి అయ్యో ఏందిరా చిట్టి తల్లి పో ఇంట్లో పోయి ఇంట్లో పో ఇగో ఎత్తుకొని పోయి ఓ అమ్మ దేవుళ్ళకి అన్నిటికి మొక్కింది కొమరవెల్లికి అటు పోయి మరి మొక్కపోతే ఎట్లా పిల్ల మంచిగా ఉంటేనే కాదు అన్ని మనకు పో ఇంట్లో కోరిగా ఇట్లా మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారు అక్క నువ్వు ఒక్కదానివే లేవు చిన్నదాని పూలకి నువ్వు ఉంటే ఎంత మంచిగా ఉంది ఏం చేద్దాం అక్క సడన్గా వెళ్ళిపోవడైంది నాకు కూడా రావాలని బాగుండే బావనే తీసుకురాలేదు చెప్పిన ఆయనకు కూడా అవునా పురుడు కత్తే కాకపోయిందా మంచిగా ఆన్యం ఉంచివి అందరు అడిగిరి వాళ్ళు వీళ్ళు మీ చిన్న కోడలేదు అని ఎక్కడత్తమ్మా బావ నన్ను తీసుకొచ్చిండా చెప్పు ఆడు తీసుకురాకపోతే నేను వస్తాను రావా
చెప్పనే చెప్తే చిన్నదాని కూడా అని. చింతగింజ కాలితే కాలనే లేదు. ఇక చింతగింజలు ఏమిటికి తింటాను? మొక్కల నొప్పులక? మోకాలు నొత్తానే పాడుగాను తింటే అది కండ పెరుగుతుందట. అందుకే తింటే ఇది కాలనే అది కాలలే. మళ్ళీ కాల్చుకపోతమ్మా. ఏం కాలవాల పాటు ఏం చేసుడే అన్నదా. వేయండో ఈయన పొద్దున వేయండి అత్తమ్మ ఇంకా రాలే. ఏమో వీడేడ తిరుగుతాడు, పొలం కాడికి వేయండో మరి ఎటు వేయండో. చెప్పిపోలేదు అక్క. వీడు ఎటు పోతే అటే పోతాడు, చెప్పరే. హలో చెల్లె ఉన్నది అమ్మున్నది ఇస్తా నాకు. అమ్మ చెల్లె ఫోన్ చేసిందే. ఏందట? దాన్ని తక్కువ అన్నట. ఏం తొక్కు? ఏమో మామిడికాయ తక్కువ మరి నిమ్మకాయ తక్కువ. ఇదే మంచిగా ఉన్నానే తొక్కులా. నేను ఇంకేం తొక్కు పెట్టలే, మామిడికాయ తొక్కు ఏడ పెట్టిన ఇంకా పెట్టలేదు. పెడతీ టమాట తొక్కు పెట్టి పంపుతుంది. నువ్వు నీ మూడు కలిసి తిందురిగా. కూరలు అనుతాను ఆనుతలేవా? ఈ తొక్కులో విన్న తింటానవా? పువ్వు వండుకొని తొక్కేసుకొని తింటానవా? ఏమన్నా కూరలు ఆడితే ఏమవుతుంది? ఆయనకు కూడా తొక్కులు ఎత్తానవా? నీకు శాతనే కాదు బిడ్డ, పండెడ్లు ఎట్లాగా వస్తావు నువ్వు. మా పెట్టి పంపుతుంది ఉండుగా మా సర్రే కానీ. ఆయన మంచోడు అయిపెట్టి కదా అవుతాను. ఇంత అద్దవానమా అని ఈడ గట్టినే ఉంటుంది ఆడ గట్టినే ఉంటుంది. అయ్యో పోరి ఒక్కటి ఇద్దరు తోడ ఒక్కటి ఉట్టింది ఆడిపోరా అని నేను పని చెప్పుకుంటుంటే ఈడ చేయపోతే ఆడనన్నా చేసుకో పని. ఇక ఈ తొక్కులోనే బతుకుతాను బిడ్డ. ఇంకా పెట్టలే, పెడతాయిగా. రేపు పోతా, రేపు మార్కెట్కి పోయి తెత్తది. సరే ఉండిగా. ఇగో లేదు తొక్కు లేదు అమ్మలేదు అని చెప్పకనట్టే ఇక వాటి అమ్మ అని ఇస్తాను. తిడుతుంది. ప్రతి సంవత్సరం తీసుకునే వాటే తొక్కులు తొక్కులో విన్నా ఉంటుంది. అది కూరలు అంటది ఏమంటే తొక్కులు పంపితే అన్నం పెట్టుకొని తొక్కేసుకొని తింటే ఇక కూరలు ఎప్పుడన్నీ పెడుతుంది ఆయనకు. ఇంకా ఆయన పట్టి కాదు అవుతాడు పాపం మంచోడు. కూరలు కూడా అంటుందా? నా అల్లుడు తొక్కులు అన్నం పెడతావు దానికే పంపిస్తావు. ఎప్పుడన్నా కూరలు అయినప్పుడు వేసుకొని తిందామంటే ఇంత తొక్క కూడా ఉండదు ఇంట్లో. ఇక ఇంత ఉంచి ఇంత పంపుతారా దానికి పట్టరాదు? మొత్తం దానికే. ఇక మరి దానికి పంపకపోతే ఎవరికి పంపాలి? ఉన్నదా ఒకతే ఆడిపోయి. ఎటు పోయినవురా? ఎటు పోతే అట్లా పోతావా రా? ఏమండి పురుడప్పుడు అపన్న లేదు కదా, ఇంత కలుబొట్టును చికెన్ తీసుకురాపు, వండి పెడితే తింటది. సరే తీసుకొస్తా. పోరా తేపాదు అన్నది నిజమే. అప్పుడు పురుడప్పుడు లేదు కదా చిన్నదాని పురుడప్పుడు. అదంటే మద్దక్క. కళ్ళు తాగితే కడుపుల బిడ్డకు మంచిది. నేను 5 నెలల వరకు ఎన్నిసార్లు తాగినో. అలా డబ్బాల పైసలు ఉన్నాయి, కొంట పోయి తేపో. సరేనమ్మా. ఈతకాలు తీసుకురా అన్న. సరే మంచిది. తీయ ఉండేటట్టు తీసుకురా. మేము కూడా తాగేటట్టు తీసుకురారా? నాకు కూడా తాగబుద్ధి అవుతుంది కళ్ళు. నేను ఒక గిలాసు అంత తాగుతా. ఇక తెత్త అందరికి తీసుకురాడు అత్తమ్మ. అమ్మ ఒక వారం రోజులు నీర పోయివాని చెప్పమన్నావు గా గౌన్ల మల్లన్నకు. మల్లన్న గౌడుకు చెప్పు, ఒక వారం ఇంకా మల్లన్న గౌడుకు చెప్పురా. నీరేనా తమ్మి? ఆ. తాగుతుంది. నేను ఈతకాలు తెత్తిన నీరే తెచ్చు మరదలకు. ఓకే తెత్తనే అమ్మ. పో జల్దిరా. ఆడ దాక్కుంటుండకు నువ్వు. కూసయ్యా అడు వేయను కానీ. దాఖలా చూపించుకున్నావు మళ్ళా? ఈ నెల పోలేదు అత్తమ్మ. మరి ఎప్పుడు పోతావు? ఇంకా 28 తారీఖు రమ్మన్నది, పోవాలి. వాళ్ళు ఒక రోజు ముందు రమ్మంటే మనం ఒక రోజు ముందే పోవాలి, పోయి చూపించుకొని రావాలి. ఇక వాళ్ళు రమ్మన్న డేట్కి పోవద్దు. నేనే తీసుకోపోతా. ఇవాళకే గట్లా ఎప్పుడన్నా మంచిగా చూపించుకో. అదే అత్తమ్మ పోవాలి. నువ్వు పోపది ఎప్పుడు నీ పోతా దాని ఎంబడి మరి పైసలు పట్టుకొని పోతుంది. పైసలు అయ్యో చూపించుకొని వస్తుంది. గా రాజక్కను 2000 అడుక్కోపోయి చూపించుకొస్తుంది. మరి చిన్నది పడుకుందాక పడుకున్నారా? పాలు చెప్తాందా? పాలు తాగిన పడుకున్నా. మందులు పోసినావా? పోసిన. అది ఇప్పుడు వండుకొని గంట సేపు. ఇక మందుల బలం నిద్ర, మందుల నిద్ర.
ఏం తింటానవే కదా చింతకాయలు. ఏమో అప్పటి నుంచి ఒకటే ఒలుసు ఒలుస్తుంది వాటిని ఏం దొరకనట్టు. చిన్న పొరగాలు తిన్నట్టు. చింతగింజ మంచిదిరా తింటే. ఇది అత్తలేదు పొట్టు కాలలే పొయ్యిలెత్తే. మళ్ళీ కలుసుకొని తినత్తమ్మా అంటే అద్దంటాను. దేవు ముఖాలు నొత్తాను గిల్ల గువ్వం పెరుగుతుంది అట తింటే. అవునా ఎరకలా ఉన్నా బాగా అట్లా 4 బాగా ఎరకట్లా తింటున్నారా కాల్చుకొని? మీ అమ్మ మొత్తం పిచ్చిదాని ఎత్తాను పిచ్చి పాడుకోవు. మరి లేకపోతే ఇక ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దాకా ఏరుకుంటే రాపో కడిగి వేయించి పో. చూసుకుంటే మరి ఒకసారి దవాఖానలో మోకాల నొప్పులు అంటే ఏడ చూసుకోవడితే దీనికే పెడితే అటు దానికే పెడితే నిన్న పొల్ల మంచిగా లేకపోతే పొల దవాఖాన పెడితే నేను ఎప్పుడు చూపించుకోపోతుంది. ఎప్పటికి మాకు పెట్టుకుంటాను నువ్వు కూడా ఏదో రోజు చూపించుకుంటుంది. ఇక నువ్వేనా ఇంటికి పెద్ద దిక్కు, నువ్వు పోతే ఎట్లనే అవ్వ నాకు పైసలు ఇస్తాడు ఇవ్వలేరు. ఇప్పుడు అత్తమ్మ ఎడికన్నా పోతానని చెప్పిందా? అట్లా చూడకే అట్లా చూడకు. అంటే నేను పోతే కానీ నీకు పైసలు ఇచ్చేటోళ్ళు కావన్నారా? ఆడు చూసినా ఎట్లా మాట్లాడతా అంటూ నేను పోతే కానీ పని పైసలు ఇచ్చేటోళ్ళు కావన్నట. అంటే మరి అమ్మని మరి చిన్న కొడుకుని కాదు ఎప్పటికి ఇస్తావు కదా. ఎప్పటికి ఇస్తా చిన్న కొడుకు అని చేసి కట్టం చేసి నాకే ఇవ్వబడుతుంది. ఇక వాటి అమ్మని సాటుకు నీ పిల్లం లేనప్పుడు గాలి నీ తోటోళ్ళు పని చేసుకొని బతుకుతారు మంచిగా. ఎప్పుడు అవ్వ పైసలు ఇస్తే పని చేసుకోవాలి. అవ్వ పైసలు ఇస్తే వంట పోయి అది కావాలి. కట్టం చేసే శాత కాదు. బావా నువ్వు కూడా ఏదన్నా పని చూసుకుంటే అయిపోవు కదా. చూసుకుంటాడు ఇక రేపు పొద్దుగాల పోయి. నువ్వెందుకు అత్తమ్మ అట్లా మాట్లాడుతున్నా? చూసుకోడా ఎప్పటికి అట్లనే ఉంటాడా? ఇక అదే ఇక మీరు అంటలేరా అని ఒకళ్ళకంటే వాళ్ళు ఎక్కువ మీరు ఇద్దరు అయితే. ఆడు మన పొలం చూసుకుంటే ఆడే మంచోడు. ఇంకా కైకిలు పోయేదానికైతే చాలు మరి మన పని మనం చేసుకున్నా చాలు. ఇంకా వాడట బయటికి పోతాడట. మా సర్ర గారు పో ఉంచి ఉంచాను లేచినట్టుంది పో. పాలు ఆడనే కూర్చోని ఏ వెతకత్తావు ఇటు వీడు అటే వాయి కదా ఇంకా అత్తలేడు. ఆ చికెన్ అన్న తెచ్చిచ్చిన అయిపో. ఇంకా కొత్తిమీర అన్న తెంపుకొస్తా. అల్లం అయిపోయింది. దాంతో అల్లం అన్న దంచి ఇక కొత్తిమీర అన్న పచ్చిమిరకాయలు కొత్త పట్ర ఇక పడచ్చే వరకు తీసుకొచ్చి ఇక కూర్చో నువ్వు. నేను కోస్తా ఉల్లిగడ్డ ఉన్నది కొత్త. నువ్వు కొత్తవా? అయినా ఏదో మాట వరుస కన్నావు కదా. అవును నీకు తెలుసు కూడా మళ్ళీ ఎందుకంటో. అయినా అత్తమ్మనం చేయనిది నాకు తెలుసు. ఏదో అడగాలని అడిగిన అంతే. అట్లానా? సరే కానీ బాగా రోజులు గ్యాప్ వచ్చినాయి కదా. దేనికి? దేనికంటే నువ్వు అక్కడ నేను ఇక్కడ. మా అమ్మ అటుగైంది ఏముంది ఇక్కడ చల్ల ఉంది. ఇంకా అవుతుందా తాటిదా? ఈతకాళ్ళు తాటికాళ్ళు 2 తెచ్చిండ్రా. అత్తమ్మ నువ్వు అమ్మా ఓయమ్మా అన్న చూడదా కళ్ళు తెచ్చిండి అవ్వా. వదనండి రమ్మన్. చల్లగా ఉంది అత్తమ్మ. వీడున్నాయి పడ బాగా రోజులు అవుతుందమ్మా కళ్ళు దాకా ఈత కళ్ళు. ఇట్రా కూర్చోగా కూర్చోచ్చుకో. అత్తమ్మ నువ్వు కూర్చులో నేను వాడు కూసోపో అన్న పక్క పండి. కళ్ళు రాగానే గరం గరం వస్తాను. మీ తమ్ముడు చూడు పుట్టిదాని పేరు చెప్పుకొని తాగుతానా ఉండదా మా బిడ్డ?
అన్నదా పట్టింది మళ్ళా ఆ, ఇంటికి మహాలక్ష్మి మా బంగారం. బంగారం బంగారు కొండ వస్తాడు ఇక కొండిగాడు వస్తాడు ఇక కొండిగాడు మంచిగా వస్తావు అయితే పుల్లగా వస్తుంది ఏ మంచిదే. తాగి చూసి చెప్పత్తమ్మా దాని ముందే అంటావు పుల్ల ఉన్నా అని. పుల్ల ఉంది కదా పుల్లగా నువ్వు రాయకురా ఏ మంచిగానే ఉన్నది పుల్లగే ఉన్నది అత్తమ్మ నువ్వు రాయకు మంచిగానే ఉంటుంది అత్తమ్మ పుల్లగా ఏం లేదు ఉన్నది. ఏదో పుల్ల ఉన్నది అంటావు. నువ్వు తాగవు తాగడం దాని అవా అంటే నాకే పుల్ల ఉంది నీకు అలవాటు ఉన్నది కళ్ళు ఏడుది కూడా పుల్లగా అనిపిస్తుంది. పాడుగాను ఉన్న నలుగురితో తీయవునా అంటారు నాకే పుల్ల కొడుతుందా అవన్నీ ఎట్టున్నది ఏ మంచిగా ఉందిరా నాని. మరి రాహుల్ గౌడ్ పోసిండు. రాహుల్ గౌడ్ అంటే పేడపల్లి ఫేమస్. కైనా కళ్ళు కాకుంటుందా అన్న నువ్వు భలే ఉన్నావు. అయ్యో అత్తమ్మ చెప్పిన పోయలే పొంగులు పొంగులు అత్తమ్మ చెప్పిన పోయలే రాయసం పోసింది ఒక ఇది రాయసం లేదన్నడే కళ్ళు పటు తెల్లగా నల్ల పోతే దొరుకుతా పడిది పోతా పడిది చూడు. అయ్యో, ఇది వేరే నాట అత్తమ్మ చూడు లేదట్లా దగ్గర అయిపోయిందట కళ్యాణ పాటు. అయితే ఒక సైజుడు సైజుడే ఎట్లా సైజు చూడాలరా ఇట్లా అట్లా తాగి చూడు నువ్వు పోసుకున్నాక నేను పోసుకుంటా అని రా నోట్లే మెల్లగా పోసుకో నాకు అలవాటేనే. అబ్బో చూడు లవరేపా తాగురిగా తాగుబుద్ది అన్న తర్వాత తీసుకొచ్చి మళ్ళా తాగుదేసా తేడా అంటే రొడ్డు కలవాటు వచ్చింది తాగురిగా ఒక్కదానికే పుల్ల ఉన్నది అత్తమ్మ మా అందరికి మంచిగానే ఉంది తాగు మరి ఇంకో గిలాస్ తాగురయ్యా తాగు తాగుతాను. అమ్మా రొయ్యల కూర అంటే అది ఇంత తీసుకురాపో. రొయ్యల కూర ఉందిరా ఓడిసింది అది పొద్దుగాలండి అప్పుడు అయిపోయింది. నిద్రమో కూరనా 5 కంచాలకు ఇగో ఇక మీరు రాగురు నేను కరెంట్ బంద్ చేసి వస్తాను. ఇంకో గిలాస్ తాగిపోరా చాలేమో మీరు రాగురు తాగంగా మిగులు తచ్చినాక తాగుతుంది. ఇంకో గిలాస్ పోసుకొని తాగిపోయా తాగంగా నేను అద్దంటన్నా ఏమన్నా బాటిల్ నేను నా దగ్గర పెట్టుకున్నానా లేకపోతే కట్టం పడతాడు కట్టం చేస్తాడు ఇంత తాగితే ఏమవుతుంది. పేత కరెంట్ బంద్ చేసాం. పోయిరాపో సరే పో నేనంటే తిరిగి పోతాను నేను కాదు ఆయన కాదు ఆగం మనిషి పనికి పని 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 ఆయనకి పని పిచ్చి నీకు తిరుగుడు పిచ్చి అంతే. గంతే అని ఒప్పుకుంటాను నేను కూడా పని చేస్తాను మాత్రం ఆడాడు ఎందుకు అంటాడు నువ్వు తాగు నిమ్మలంగా తాగుతాను ఆయన గ్లాస్ తాగు బతుకుతాడు వీడు తిరుగుతా బతుకుతాడు నేను గౌరవాలు పడుకున్నాను నేను అంతే. ఇక గావరాలు కడుకు ఇంకో 4 రోజులు అయితే నీ గౌరవం అని తెలుస్తుంది ఆగు నాకు కూడా కుడుతున్నట్టు నీ గౌరవం పుడితే నీ గౌరవం వాని గౌరవం అని తెలుస్తుంది ఎప్పటికి అట్నే ఉంటాడా మారడా తీయరా మారుతాడు నిజం చెప్పిన మరి మారుతాడు ఎప్పుడైనా మారుతాడు అది పెద్దగా అయిన తర్వాత వాడు పెద్ద పెళ్ళి పిల్లలు అయినాక మారుతుంది బిడ్డ వాళ్ళతో సరే సరే కానీ కానీ తాగుతామా కూడా పుల్లగా ఉన్నది ఇప్పుడు కళ్ళు పుల్లగా ఉన్నది. ఎంతో తాగినట్టు తేతే అంటది తెత్తనో గట్ట తాగది మొన్న మా అత్త వచ్చినప్పుడు తీసుకొచ్చిందా గ్లాస్ పోతే పుల్ల ఉండదు దానే లేదు. మాటకే అనుడు తాగుతాడు పాలు తాగినట్టు తాగుతాను బాగా చాలా అత్తమ్మ ఇగో ఇది ఉంది ఇంక ఇదే వాళ్ళే గైన పోయి గైన పోయి కుక్క గచ్చినట్టు తాగిగా మెల్లగా మెల్లగా ఏం లేదు కదా నేను తిన్నాను గుడాలు రొయ్యల కూర ఏమన్నా వేసుకురా అన్న మరి నేను ఆమ్లెట్ వేసుకురా అన్న వేసుకొస్తావా వేసుకొస్తుంది ఎక్కడమంటాడు గుడ్లు ఇట్లా తెప్పిద్దా ఏం లేవా ఇంట్లో మరి మొత్తమే కదా తాగమంటే ఎట్లా తాగుతాడు అత్తమ్మా మా తాగుతుంది ఊకో ఇంకా గుడాలన్నీ అయిపోతుంది వేసుకొస్తా మా వదిన మంచిది అబ్బో వేసుకొస్తా చేసి పెట్టేటోళ్ళు అందరు మంచి వాళ్ళే నీకు అందరూ మంచి వాళ్ళు బంగారం ఎప్పుడు అడిగినా కూడా ఇప్పటి మంది ఎప్పుడు అడిగినా అడగకముందే అన్నం ఇప్పటి మంది దాన్ని చెట్టు ఎక్కిస్తాడో ఎక్కినాక చేతులు ఇడమంటాడు ఆ పిచ్చి మొక్క తెలియదు మా వదిన మంచిది అనగానే ఇక మా కొవ్వైతే కూడా బూరి ఇబ్బినట్టు ఉబ్బుతుంది ఇక
కొన్ని బకెట్ల బాత్రూంలో నీళ్లు పెట్టావా, స్నానం చేసుకుంటా. సరేరా పెడతా. అయ్యో అక్క, అమ్మా, అయ్యో అమ్మా, కాలు మలుసుకుపోయింది. అమ్మా, అసలు నేను నిన్ను నీళ్ళు పెట్టుకోవాల్సింది కాదు, నా వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు అత్తమ్మ బావ వస్తే నన్నే తిడతారు. నిన్నే తిడతారు. ఇలా నీ తప్పు ఏమున్నది చెప్పు. నేనే కదా అక్క నీకు నీళ్ళు పెట్టమని చెప్పింది. కాలు అత్తమ్మ అక్క కింద పడింది. కాలు మలుసుకుపోయింది అత్తమ్మ. గట్టెక్కమంటావు? నేనే నీళ్ళు పెట్టుకున్నాను అత్తమ్మ స్నానానికి. అయ్యో నాకు చెప్తా, నేను అత్త కదా, మీరెంత కదా అవుతారు. నువ్వులేమెలా నువ్వు దీంట్లో చెప్పావా పని? నువ్వు ఇంత పెడతా కదా, నీకేం పని లేదా? అత్తమ్మ నువ్వు ఇంట్లో పని చేసుకుంటున్నావు కదా అని. నేను ఇంట్లో పని చేసుకుని నాకు పిలుస్తా, నేను తెచ్చి పెట్టపోదు నా దానికి ఏం చెప్పినావు? అది ఇప్పుడు జారిపాడు. అలా పన్న తప్ప ఏం లేదు అత్తమ్మ. ఏం పని లేదు, పాట లేదు. అమ్మా, అట్లా తీసుకో, కాలు పెట్టు. అమ్మా, అమ్మా, నీకేం పని లేదు, పాట లేదు అని చెప్పుకుంటుంటది. నాకు చెప్తేనే పెట్టపోదునా నేను? ఇట్లా జారి కాలు. నొప్పి ఎక్కువ అత్తమ్మ, నేను కాసేపు ఆడుకుంటా. అయ్యో నీకేం పని పట్టలేదా? ఇప్పుడు కాలు మలుసుకుపోయింది. ఎవరు చేయమన్నారు పని? అప్పుడు నన్ను ఏమనకత్తమ్మ. అమ్మా, ఉన్న కాడ ఉంటావు నువ్వు, లేదో చేసుకుంటుంటావు. పాటు బా పాటు బా, ఉన్న కాడ ఉండదు ఏం లేదు, ఊక పని చెప్పుకుంటుంటుంది దానికి. నాకు ఇప్పుడు అర్థమైంది, నాకంటే అత్తమ్మకి అక్కంటేనే ఇష్టం. ఉండత్తమ్మా, నీ సంగతి ఎట్లా చెప్పాలో నాకు బాగా తెలుసు.